లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి దేవుడు మన జీవితంలో వెలుగై ఉన్నాడు. ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి విత్తపడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఈ వచనం నేను చదువుతూ ఉంటుంటే అంతా కూడా ఎలా ఉందండి? జరుగుతుందని లేదు, జరిగిపోయిందని ఉంది. మళ్ళీ చదువుతాను చూడండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నదంటండి ఇంగ్లీష్లో, ఎరైజ్ సైన్ ఫర్ దై లైట్ ఈజ్ కమ్. వెలుగు వచ్చేసింది, వెలుగు వచ్చేసింది, వస్తుంది అని లేదు, వచ్చేసింది. కాబట్టి ఎరైజ్ సైన్ లే. ఇంతకీ ప్రియులరా, వెలుగు ఆల్రెడీ వచ్చింది, కానీ నువ్వే లేవాలి. లెమ్ము, నువ్వు పడుకునే ఉన్నావు, నువ్వు కూర్చునే ఉన్నావు, నువ్వు ఇంకా సమస్యలోనే ఉన్నావు, నువ్వు ఇంకా సమస్య గురించి ఆలోచిస్తున్నావు. నీ పరిష్కారం ఆల్రెడీ వచ్చి డోర్ తడుతుంది. ఓపెన్ చేయటం, నువ్వు అనుభవించటమే. ఆకలితో నువ్వు బాధపడుతూ ఉన్నావు, మంచి బిర్యానీ ఆర్డర్ చేసావు, కానీ ఆ బిర్యానీ వచ్చేసింది, డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నావు, నువ్వు డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇంకా ఆకలని బాధపడుతున్నావు. ప్రాబ్లం యువర్స్. అర్థమవుతుందమ్మా? సహోదరులారా, స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వెలుగు వచ్చి ఉన్నది, ఆర్డర్ వచ్చి ఉన్నది, ఫుడ్ వచ్చి ఉన్నది, నీ సమస్యకు పరిష్కారం వచ్చి ఉన్నది, నీ అప్పుల నుంచి విడుదల వచ్చి ఉన్నది, నీ అప్పుల అంధకారంలో వెలుగు అనేటువంటిది వచ్చేసింది. ఎప్పుడో అన్నీ రెడీ, అన్నీ అయిపోయినాయి. కానీ మరి ఏం చేయాలి? నువ్వు లే. ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంటే, ఇంకా అక్కడే కూర్చొని బాధపడుతుంటుంటే, ఇంకా అదే స్థితిలో వచ్చిన కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంటే, పరిష్కారం వచ్చేసినా కూడా సమస్యనే పట్టుకుంటూ ఉన్నాం మనం. పరిష్కారం వైపు చూడలేదు. పరిష్కారం వెయిటింగ్, పరిష్కారం ఈజ్ వెయిటింగ్. కానీ నువ్వు స్టిల్ ఇన్ డెప్త్, స్టిల్ ఇన్ ప్రాబ్లం. కారణం ఏంటి తెలుసా? 99% మన థింకింగు, జీవిత విధానం అంతా ఇదే చీకటే, సమస్య. ఆదికాండం 1:2 వచనంలో చీకటి, అంధకారం, శూన్యం ఉంది. కానీ అక్కడ ఉండిపోలేదు. దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగుగాక. 2వ వచనం అట్లా ఉండని, వదిలేసేయండి. దాని కాదు, 3వ వచనం, వెలుగు కలుగుగాక. లైట్, వెలుగు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వెలుగు వచ్చి ఉన్నది. హలో సహోదరి, వెలుగు వచ్చి ఉన్నది. గొడ్డల తమతో బాధపడుతున్నావా? నీ గర్భం తెరబడి ఉన్నది. నీకు ఆల్రెడీ దేవుడి గర్భంలో దేవుడు చేసేసాడు కార్యం. ఏం చేయలు? అనుభవించాలి. ఎలాగా? యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరతాయి. హల్లెలూయా. ఎంత అద్భుతంగా దేవుడు మనకి ప్రతి సమస్యని పరిష్కరించుకునేటువంటి విధానాన్ని దేవుడు మనకి అట్లా సమకూర్చిపెట్టాడు. కానీ ఈ రోజున సమస్య పరిష్కరణ అనుభవించకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, సమస్యల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. లెమ్ము, తేజరిల్లుము. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను, ఉదయించెను. ఉదయిస్తుంది అంటలేదు, ఉదయించెను. అంటే ఇక్కడ ఏది చూసినా కూడా ఎలా ఉందంటండి? జరిగిపోయింది. జరుగుతుందని లేదు, ఏది చూసినా కూడా ఆల్రెడీ జరిగిపోయింది. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇన్ని జరిగినా కూడా ఎందుకని మనం ఇంకా సమస్యలో ఉన్నాం? ఇంత అద్భుతమైనటువంటి విడుదల ఇచ్చినా కూడా ఎందుకని మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం అని మనం చూసినట్లయితే, మన యొక్క ఆలోచన విధానం, మన జీవిత విధానం అట్లా ఉండటం వల్ల. సరే, ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. వెలుగు అనేటువంటిది ఒక వాగ్దానపరమైనటువంటిది. కాబట్టి దేవునికి సంబంధించినంత వరకు వెలుగు అంటే అది ఆశీర్వాదమే. సో ఇప్పుడు వెలుగు వచ్చినది అనే మాట ప్లేస్లో మనం ఆశీర్వాదం అని చదివితే ఎలా ఉంటుంది చూద్దాం మనం.
ఆశీర్వాదం వచ్చి ఉన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం ఆల్రెడీ వచ్చేసింది. రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆశీర్వాదం ఆల్రెడీ వచ్చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వచ్చే సంవత్సరం నేను దీవించబడతాను, వచ్చే సంవత్సరం నేను ఆశ్రయించబడతాను కాదు, వచ్చే సంవత్సరానికి కావాల్సిన ఆశీర్వాదం. అంతే కదా. రైస్ బ్యాగ్ మనం ఎప్పుడు వేసుకుంటాం? వచ్చే నెలకి ఇప్పుడే ఒక రైస్ బ్యాగ్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కూరగాయలు, వెజిటేబుల్స్ రేపు ఏది కావాలో, ఎల్లుండి ఏది కావాలో ఇవన్నీ ముందే తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. హల్లెలూయా. కాబట్టి వెలుగంటే మనకు ఆశీర్వాదకరమే అని గుర్తుపెట్టుకున్నట్లయితే అద్భుతాన్ని మీరు చూస్తారు. ఈ వెలుగు అనేటువంటిది వాగ్దానపరమైనది. ఆ వాగ్దానం దేవుడు చేశాడు. ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము యెషయా గ్రంథం 60:1 ప్రకారం వెలుగు వచ్చి ఉన్నది అంటే నీ సమస్యకు పరిష్కారం వచ్చి ఉన్నది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయితే మనకు వెలుగు ఇప్పుడు వస్తుంది. గమనించాలి. దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు, చేయవలసింది చేసేసాడు. కానీ మనం అనుభవించట్లేదు. ఎందుకని అంటే ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా రాసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. దేవుని వాక్యానుసారంగానే 5 రెఫరెన్స్లో చూపిస్తాను. మీరు 5 కూడా రాసుకుంటూ దేవుని సందులో ముందుకెళ్ళినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. సరే, మొట్టమొదటగా యోబు గ్రంథం మనం చదివినట్లయితే యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం మనం చదివినట్లయితే యోబు గ్రంథం 22:23 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నెంబర్ 1, వెలుగు అక్కడ ఉన్నది, లైట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఎలా తిరిగి నుంచున్నాను అనుకోండి, ఏం కనిపిస్తుంది మీకు? నాకేం కనిపిస్తుంది? చీకటి, వెలుగు కనిపించదు. అలాగే ఈరోజు నా దేవుని వైపు తిరగటం లేదు. వింటున్నారా? జాగ్రత్తగా గమనించాలి. ఒక ఆయనకి మరణకరమైన రోగం వచ్చిందట, హిజ్కియాకి. సేవకుడు వచ్చి నువ్వు చనిపోతావు అని చెప్తే, ఓ ఏంటిది అని, ఏంటి మీకోసం, నా కోసం మీరే ప్రార్థన చేయండి అని అంటున్నాడా? చెప్పాడు ఆయన, కానీ వెళ్ళిపోయాడు. కనీసం ఆయన ప్రార్థన చేయమని కూడా అడగలేదు. భలే వండర్ అనిపిస్తుంది నాకు బైబిల్లో కొన్ని విషయాలు. మనమైతే అయ్యో బ్రదర్ మీరే చేయాలి ప్రేయర్ ఎలాగని సార్ అని, నేను ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. అక్కడ చూడండి, చూస్తున్నారా? చూడమన్నప్పుడు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినా కూడా అది కనబడిపోవాలి. యెషయా గారు వస్తున్నట్టు, హిజ్కియా గారు అక్కడ ఉన్నట్టు ఇదంతా కూడా కనబడిపోవాలి. ఎప్పుడైతే అని చెప్పి బెడ్రూమ్లో చెప్పాడో, హాల్లోకి వెళ్ళాడు. ఈ లోపల ఏం చేస్తాడు? వెంటనే మోకరించి గోడతోటి తిరిగి ప్రేయర్ చేశాడు. నా జీవితం చీకటి అయిపోయిందయ్యా, ఏంటయ్యా ఇట్లాగా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాక వ్యక్తికి ఎంత టైం పడుతుంది? మహా పడితే 1 minute పడుతుంది. 1 minute సమాధానం వచ్చేసింది అక్కడ. ఎందుకని? దేవుని తట్టు, మన గోడ తట్టు అని ఉంటుంది. గమనించాలి, గోడ తట్టు అని ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడు? దేవుని తట్టు తిరిగాడు అనమాట. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో అంధకార సంబంధమైన మరణ రోగం వచ్చినటువంటి వ్యక్తికి వెలుగు వచ్చేసింది. ఎంత? 15 సంవత్సరాలు. ఈ రోజున ఏ సమస్య వచ్చినా కూడా నిజంగా మనం మోకరించి పని చేయాలి, ప్రార్థన చేయాలి. మనకి చాలా పెద్ద పని ఉంటుందని చెప్పి మనం చేస్తాం, ఆ రోజు ప్రార్థన మానేస్తాం. విచిత్రమైన విషయం ఏంటంటే, నువ్వు ఎంత బిజీగా ఉంటుందో అంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకుని అంత దేవునిలో సందులో గడిపేసి నువ్వు బయటికి వెళ్ళి చూడు, 10 గంటల్లో చేయవలసిన పని 2 గంటల్లోనే గంటలు అయిపోతుంది. నువ్వు ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళిపోయి అయ్యో పని ఉంది ఈరోజు టైం అయిపోయిందని గబగబగా హడావుడికి వెళ్ళిపోతారు. చూడండి, చీకటి అయిపోతుంది వాళ్ళ జీవితం అంతా. చీకటలు నువ్వు పని ఎంతసేపు చేయగలుగుతావు? 10 గంటల్లో చేసే పని 20 గంటలు పడుతుంది. ఈ సత్యాలు తిరిగిపోవడం వల్ల ఈ రోజున ఇప్పుడు నువ్వు అప్పు తీర్చాలి 10 సంవత్సరాలు బట్టి ప్రయాసపడుతూనే ఉన్నావు. ఎందుకంటే 6 నెలలకి 1000 అడిగి ఇటు అటు ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి బయటపడతలేదు. కానీ నువ్వు అవన్నీ మానేసి దేవుని తట్టు తిరిగి, యేసయ్యా ఇది నా సమస్య, ఇదిగో నేను ఈ విధంగా తీర్చేయాలని అప్పు చేస్తాను, ఇవ్వాలని మంచి ఉద్దేశంతో చేస్తాను, కానీ ఇట్లాంటి పరిస్థితులు ఇరుక్కుపోయాను కాబట్టి యేసయ్యా నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలు, జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, తీర్చే సామర్థ్యం. అప్పుడు దేవుని వైపు తిరిగావు, మొరపెట్టావు, ఏమవుతుంది? ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తే నీకు ఒక నూతన ఆలోచన, నూతన వ్యాపారమో, నూతన బిజినెస్, నూతనమైనటువంటి ద్వారాలు ఓపెన్ చేయటమో చేస్తాడు. నీ తల్లు, తండ్రు, బంధువు, స్నేహితులు ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారో, లేకపోతే నీకే సామర్థ్యం ఇస్తాడు దేవుడు. అయిపోయింది. ఇది మానేసి సొంతంగా ప్రయత్నాలు చేస్తుంటుంటారు చాలామంది. వింటున్నారా? సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు చాలామంది. అందుకనే మరి ఈ రోజున అనేకమైనటువంటి బంధకాల్లో, సమస్యల్లో ఇరుక్కుపోతూ అనేకమైనటువంటి పరిస్థితుల్లో మరి జీవితాన్ని
ముందుకు తీసుకెళ్ళాక చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని తట్టు తిరిగిన ఎడల అని ఉంది ఇక్కడ. నీవు ఇప్పుడు నేను ఏం చేశాను, ఇట్లా తిరిగాను అంటే నా వీపు దేవుని వైపు, నా ముఖం లోకం వైపు. అందరి పరిస్థితి ఇదే. నీ వీపు దేవుని వైపు, నీ ముఖం లోకం వైపు ఉన్నంత వరకు వెలుగు చూడలేవు. నీ సమస్యకు పరిష్కారం చూడలేవు. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో నీ సమస్య తరిగిపోతుంది. ఆయన వైపు నువ్వు తిరిగితే నీ పాపము తరిగిపోతుంది, నీ సమస్య తరిగిపోతుంది, నీ అప్పు తరిగిపోతుంది, నీ రోగం తరిగిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు చూడండి, కొన్ని సముద్ర ప్రాంతాల్లో, కొన్ని శీతల ప్రాంతాల్లో సముద్రంలో నీరే మంచుగా మారిపోతే గడ్డలు కడతాయి, మంచు గడ్డలు అయిపోతాయి, ఐస్ బాక్స్ అంటాం మనం. ఎప్పుడైతే సూర్యకాంతి ఉదయించడం మొదలుపెట్టిందో మంచు ఆటోమేటిక్గా కరిగిపోయి నీరైపోతుంది. అర్థమవుతుందా? అలాగే ఎప్పుడైతే దేవుని యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశించడం ప్రారంభించబడుతుందో నీకున్న సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్. సో నెంబర్ 1 చేయవలసిన పని ఏంటంటే ఆయన వైపు తిరిగినప్పుడు వెలుగు ఉదయింతుంది. నెంబర్ 1 ఒక పాయింట్ వచ్చేసింది. వెలుగు ఎప్పుడు వస్తుంది బ్రదరు అంటే, నాకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది బ్రదరు అంటే, నాకు విడుదల ఎప్పుడు వస్తుంది బ్రదరు. అవును బ్రదర్, మేము దేవుని వైపు తిరిగాం కదా, ప్రతిరోజు 3-4 ప్రేయర్లో ఉంటున్నాం, ఆదివారం చర్చికి వస్తున్నాం. గమనించాలి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, తూర్పు వైపే తిరిగాను నేను, కానీ ఎండ నా మీద పడతలేదు. కారణం ఏంటి? మధ్యలో ఏదో అడ్డు ఉంది. అంటే నేను ఏం చేయాలి? దేవుని వైపు తిరిగినా కానీ ఏం చేయాలి? బయటికి రావాలి. నేను సూర్యుని వైపు తిరిగాను కానీ సూర్యకాంతి పడే ప్లేస్లోకి నేను వెళ్ళాలి, ఆ వాతావరణంలోకి నేను వెళ్ళాలి. అంతే ఇంట్లోకి వచ్చి నేను సూర్యుని వైపు నేను చూస్తూ, ఏమిటి సూర్యుడు మీద పడతలేదంటే, ఉన్నాయి మధ్యలో అడ్డులు, మీ పాపములు లేకపోతే మీ దోషములు, సంథింగ్ ఏవో నీకు నాకు అడ్డుగా గోడగా ఉన్నాయంటాడు దేవుడు. అవి వాటిని విడిచిపెట్టకుండా దేవుని వైపు తిరిగానంటే ఇక్కడ ఏదో లోపం. సరే, రెండో పాయింట్గా మనం చూసినట్లయితే ఇందులో 28వ వచనం కూడా చూద్దాం. యోబు 22:28 కూడా చూసినట్లయితే, మరియు నీవు దేనినైనా యోచన చేయగది నీకు స్థిరపరచబడును, నీ మార్గము మీద వెలుగు ప్రకాశించును. నువ్వు దేవుని వైపు తిరిగితే నీ మార్గం మీద వెలుగు ప్రకాశించదంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నెంబర్ 1 పాయింట్ అయిపోయింది మనకు. నెంబర్ 2 కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 112వ కీర్తన 4వ వచనం చదువుదాం మనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగు పుడుతుందంట. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి ఉంది, చీకటిలో నుంచే దేవుడు ఏం చేశాడు? వెలుగు పుట్టించాడు. చీకటే కలుగుగాక అన్నాడు, అంధకారంలో నుంచే వెలుగు వచ్చింది. వింటున్నారా? అంధకారంలో నుంచి వెలుగు వచ్చింది. నీ సమస్యలో నుంచే పరిష్కారం వస్తుంది, నీకున్న బంధకాల్లో నుంచే విడుదల వస్తుంది, నీకున్న గొడ్రలతనంలోంచే పిల్లల కనగలుగుతావు, నీకున్న నిరుద్యోగం నుంచే ఉద్యోగం సంపాదించుకోగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎప్పుడు? నెంబర్ 1 ఆయన వైపు తిరగాలి. నెంబర్ 2 ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించాలి. మనం రైల్వేలో జాబ్ అంట 3 లక్షలు కడితే కట్టేస్తారు, ఆలోచించరు. మళ్ళీ ప్రేయర్ చేయండి. ఎప్పుడైతే ప్రేరించో ఉన్నది పోతుంది అనమాట. ఆ 3 లక్షలు ఇచ్చుకున్న వాళ్ళు ఫోన్ నెంబరు క్లోజ్ చేస్తారు. ఎందుకని? ఇలాగ దేవుడు అక్రమంగా వెళ్ళేటువంటి మార్గాలను విస్తరింపజేస్తాడా? లంచగొండలు దేవుని రాజ్యానికే చేరాలని దేవుడు చెప్తుంటే నువ్వు లంచం ఇచ్చేసేసి ప్రేయర్ చేయండి ఉద్యోగం రావాలంటే అది ఎలాగ? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు దావీదు గారు బెత్షెబా భార్యనే. ఎప్పుడు? తర్వాత. భార్య కాకముందు ఆమెతో చేసింది వ్యభిచారం. అప్పుడు కూడా కన్సీవ్ అయింది ఆవిడ. ఆ బిడ్డ కోసం రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు, కానీ చనిపోయాడు. ఆశీర్వదించాడు దేవుడు? యాక్సెప్ట్ చేయలేదు.
ఎప్పుడైతే దావీదు గారు పశ్చాత్తాపపడి తన జీవితాన్ని సరిచేసుకుని దేవుని వైపు తిరిగి ఎస్ దేవా నేను తప్పే చేశానని చెప్పి రిపెంటెన్స్ అయ్యి పశ్చాత్తాపడి ఆ గోడను తొలగించుకున్నాడో, ఏ బత్షెబా కుమారుడైతే ముందు చనిపోయాడో అదే బత్షెబాకి దేవుడు దావీదు ద్వారా సొలొమోను ఇచ్చాడు. ప్రియులారా, తప్పు చేశాము, తప్పు 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 అని అక్కడ ఆగిపోవద్దు. పొరపాటు జరిగిపోయింది, తెలుసో తెలియకో ఏ విధంగానో తప్పు చేసేసాం, ఓకే. కానీ ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలంటాడు. ఆ తప్పును ఒప్పుకొని, ఆ పొరపాటును దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని వైపు తిరిగినటువంటి రోజున జీవితాలు మారిపోతాయి. ఏ బత్షెబాకు పుట్టిన కుమారుడు అయితే చనిపోయడం ముందు ఆల్రెడీ ప్రేయర్ చేశాడు, అంతా ప్రేయర్ చేశాడు, ఎన్ని చేసినా ఉపవాసం ఉన్నా అక్రమంగా వచ్చినటువంటి దాన్ని దేవుడు దీవించలేదు. ఇప్పుడైతే క్రమంగా అఫీషియల్గా ఇప్పుడు తన భార్య పెడుతున్నారా కాబట్టి దేవుడు దీవించాడు, వెలుగిచ్చాడు, జ్ఞానం కలిగిన కుమారునిచ్చాడు, చరిత్రలో నిలిచిపోయే కుమారునిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీకు అర్థమై ఉంటుంది చాలామందికి, ఎందుకని నాకు ఉద్యోగం రావట్లేదు? నువ్వు పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ ఫేక్, నువ్వు చేసేటువంటి ప్రతిదీ కూడా మోసం, మళ్ళీ దేవుడు సహాయం చేయట్లేదు. నువ్వు ఆ ఉద్యోగానికి తగినటువంటి ప్రిపరేషను లేదు, ప్రిపేర్ అవ్వలేదు, దానికి తగినటువంటి జ్ఞాన సముపార్జన చేయలేదు, ఉద్యోగం ఇచ్చేసేయాలి, దేవుడే చేయాలి. ఆలోచించండి, దేవుడు న్యాయవంతుడు. సరే, ఇక్కడ యథార్థంగా ప్రవర్తిస్తే చీకటి లోయలో కూడా వారికి మార్గం సరళం చేయబడుతుంది. అక్కడ ఉద్యోగం లేకపోయినా కూడా నీ కొరకు క్రియేట్ చేయబడతాయి. బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను. బానిస, కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళ జీవితాలు చీకటి జీవితాల్లో వీళ్ళ క్యాండిల్స్ అయిపోయారు, వీళ్ళ వెలుగైపోయారు. వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి స్థితి ఆ దేశంలో ఉన్నటువంటి వారికి లేకపోయినా లేనటువంటి ఘనత, గొప్పతనం వీళ్ళకి వచ్చేసింది. ఎందుకని? యథార్థం, దేవుని కొరకు రోషం. ఈ తిండే తింటాము, ఇలాగే ఉంటాము, ఈ దేవుడినే మొక్కుతాం. నిలబడితే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి జాబులు, మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి ఆశీర్వాదాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున లైట్, వెలుగు, దేవుడు అంటాడు నేను లోకానికి వెలుగు అంటాడు. యేసయ్య వెలుగు వచ్చిందంటే యేసయ్య వచ్చాడని అర్థం. తర్వాత ఏమంటాడు? ఎవడు నా యందు నిలిచింటాడో, నా మాటలు వాని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలిస్తాడంటే నాలో అంటు కట్టబడ్డాడు కాబట్టి నా లైటు వానిలో నుంచి ప్రకాశిస్తుంది. నేను లోకానికి వెలుగైన ప్రకారం మీరు లోకానికి వెలుగైనారు అంటున్నాడు దేవుడు. కాబట్టి మీరు సమస్యకు పరిష్కారం పొందుకోవడం దేవుని ఉద్దేశం. అంత మాత్రమే కాదు, మీకున్న సమస్యలు పరిష్కరించబడి అమ్మయ్య దేవునికి స్తోత్రం కార్యం చేశాడు దేవుడు అని సాక్ష్యం చెప్పి పక్క వెళ్ళిపోవడం, అది కాదు దేవుని ఉద్దేశం. ఒక సహోదరి ఫోన్ చేసి, బ్రదర్ ఇంతమంది గొప్పలు తీరుతున్నాయి కదా, ఇంతమంది జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళు ఉన్నారా? లేరు. అటువంటి వాళ్ళకి దేవుడు ఎందుకు చేస్తున్నాడు మరి కార్యాలు? అద్భుతాలు పొందుకుని వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు. మేము ఎన్నో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మా సమస్య నుంచి మేము బయటపడతలేదు. కారణం ఏంటి? చూసారా, చాలామంది సాక్ష్యాలు చెప్పినటువంటి వారు కానీ వారి జీవితంలో పొందిన మైటీ మెరకల్స్ చెప్పినటువంటి వారు ఇక్కడ ఎవరైనా కనిపించరు. అద్భుతం పొందుకుంటారు, అడ్రస్ లేకుండా అయిపోతుంటుంటారు. గమనించాలి, దేవుని సన్నిధిలో నీకు ఎందుకు అద్భుతం చేస్తాడంటే నువ్వు ఇంకా దేవుని పాదాలు హత్తుకుంటావు, ఇంకా దేవుని దగ్గరకు ఉంటావని. యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు మరి మీకు తెలుస్తుంది, మీరు చేసినటువంటి పని కానీ ప్రవర్తన కానీ దేవుని పట్ల మీకున్న కృతజ్ఞత కానీ. అంతే, ప్రార్థన చేశాడు, అద్భుతం జరిగింది, సాక్ష్యం చెప్పాం కదా, ఇంకేం కావాలి? ఇంకేం చేయాలి అంటే జీవితాంతం ఇలా 3:30 కూర్చొని ఉండమంటారా? నేనెవరిని అలాగ ఉండమంటలేదు, నా కోసం ఉండమని అంటలేదు నేను. దేవునితోని కనెక్షన్. ఇక్కడే నువ్వు 60-70 సంవత్సరాలకే నువ్వు బాధపడుతున్నట్లయితే పరలోకం వెళ్ళాక నిత్యం అదే పని ఉంటుంది. 3:30 కాదు, 7:30 కాదు, 6:30 కాదు, 2:30 కాదు, 8 కాదు, 24 అవర్స్ యుగ యుగాలు దేవునితో స్తుతించటమే, వండుకోవటం తింటూ ఇదేముండదు ఇంకా. కాబట్టి ఇది నేనేమంటానంటే ఒక సామెత ఉంటే తెలుగులో, ఉట్టుకి ఎగరిన వాడు ఆకాశానికి ఎగురుతున్నాడంట. ఈ భూమి మీద చేయలేనటువంటి వాడు పరలోకం వెళ్ళి చేసేస్తారంట. ఆలోచన చేసుకోండి ఒకసారి. కనీసం ఇప్పుడన్నా ప్రాక్టీస్ చేయకపోతే, ఇప్పుడన్నా అలవాటు చేసుకోకపోతే
ప్రతి మ్యాచ్కి ప్రాక్టీస్ మ్యాచ్ ఒకటి ఉంటుంది. ప్రతి పనికి ముందు పబ్లిక్ ఎగ్జామ్కి ప్రీ పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిదానికి ప్రిపరేషన్. కాబట్టి అందులో నువ్వు సాధించలేనట్లయితే, అందులో నువ్వు సామర్థ్యం కలిగి లేనట్లయితే ఫైనల్ ఎలాగా చేయగలుగుతావు? సరే, నేను ముందుకెళ్ళిపోతాను, చాలా సమయం అయింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, మూడవదిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం మనం చదువుదాం. నీ ఆహారము ఆకలగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ వైపు వెనకటి భాగమును కావలకాయను. ఏంటంటే, నీకు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దీన్ని చెయ్యాలి, వెలుగు వచ్చేసేయాలి. వెలుగంటే ఆశీర్వాదం వచ్చేసేయాలి. ఆశీర్వాదం. చూస్తారా, ఇవన్నీ మన ఎదురు జరుగుతూనే ఉంటుంటాయి. మన పక్కన బట్టలు లేని వాళ్ళు బాధపడతారు, ఈ తిండి లేని వాళ్ళు ఉంటారు, లేకపోతే మన సహోదరులు ఏదైతే సమస్యలు ఉంటుంటారు, చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటుంటారు. గమనించాలి ప్రియులరా, రాత్రికాల సమయంలో నా పిల్లలు రోడ్డు పక్కన ఒక టాయ్స్ అమ్మేటువంటి ఆయనకి బ్లెస్ చేద్దారని వెళ్ళారనమాట. ఆయన ఎంత సంతోషపడ్డాడంటే చాలా సంతోషపడ్డాడు. ఒక మనిషిలో మనం సంతోషాన్ని కలిగించేటువంటి విషయం చిన్న విషయం కాదు. ఒక మనిషి హృదయాంతరంగం నుంచి నవ్వేటువంటి విషయం చిన్న విషయం కాదు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. నువ్వు గొప్ప గొప్ప ప్రణాళికలు, గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. చిన్నదాన్ని హార్ట్ఫుల్గా చెయ్యి, అదే పెద్ద విషయం అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసినప్పుడు నీకు వెలుగు కలుగుతుంది. 3 పాయింట్లు. మన స్వార్థం మనకెప్పుడు నష్టానికి కారణమవుతుంది. నా పిల్ల, నా భార్య, నా కుక్క, నా ఇల్లు అన్నీ నా. ఇతరుల బాధల్లో పాలు పంచుకున్నట్లయితే అదొక ఆనందం. సరే, 4వ విషయానికి మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త నూతన నిబంధనలకు వచ్చేద్దాం. మనం 8వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, యేసుప్రభువారు స్వయంగా మాట్లాడుతున్న మాట, భూలోక రాజ్యంలో ఉండగా యేసుప్రభువారు మాట్లాడిన మాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. మనుషులను వెంబడిస్తే పాపంలోకి లాగుతారు వాళ్ళు. మనుషులను వెంబడిస్తే పాపంలోకి తీసుకెళ్తారు వాళ్ళు. సైతానుగాడు మాట విన్నది అవ్వమ్మ గారి మాట విన్నాడు ఆదాము గారు. ఎక్కడికి వెళ్ళింది దారి? గమ్యం ఎక్కడికి వెళ్ళింది? చూస్తూ వచ్చిన్నాం, మనం పాపంలోకి వెళ్ళాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లయితే ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్తున్నామంటండి? నీటి బుగ్గల యొద్దకు, జీవం యొద్దకు. ఈ వెలుగు మామూలు వెలుగు కాదండి, జీవం ఉన్నటువంటి వెలుగు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుని వెంబడించినట్లయితే నీటి బుగ్గల యొద్దకు దేవుడు నడిపిస్తాడు, జీవం దగ్గరికి, సమృద్ధి దగ్గరికి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల ఆయనను పరుండ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నడిపించే మార్గంలో నడుస్తూ ఉంటే కృప, క్షేమం నా వెంట వస్తాయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? కృప, క్షేమాలు నా వెంట వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, చివరిగా మరి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. పట్టపగలు అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కొంచెం 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 వెలుగు వస్తుంది. ఎప్పుడైతే పట్టపగలైపోయిందో ఫుల్ వెలుగు అనమాట, ఎక్కడ చూసినా కూడా. అలాగా ఎప్పుడైతే నీతిగా నడుచుకున్నప్పుడు, నీతిగా నడుచుకోవటం అంటే ఏంటి? యేసుక్రీస్తుని ధరించుకోవటం.
యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండటం. నీతిగా మనం నడుచుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువును ధరించుకోవడమే నీతి. యేసుని పోలు నడుచుకోవడమే నీతి. యేసు వలె జీవించడమే నీతి. అదే చెప్తున్నారు కదా ఇక్కడ ఆయన. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ మాట. పట్టపగలగు వరకు వెలుగు, వేకువ వెలుగు తేజరిల్లును. వేకువ వెలుగు మరి తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును, వర్ధిల్లును, వెలుగును. కాబట్టి ఇంతవరకు చీకటిలో నడుస్తూ అడుగులు తడబడ్డాయా? అంతే కదా. చీకటిలో గొయ్యుందో, నుయ్యుందో, అది పాముందో, తేలుందో ఏమీ తెలీదు. చీకటిలో ఉన్నప్పుడు అడుగులు తడబడ్డాయేమో చీకటిలోను. కాబట్టి ఏసే వెలుగు. ఆ వెలుగులో నీవు వెలుగై ఈ యొక్క 5 విషయాలు నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ 5 విషయాలు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆయన వైపు తిరిగినప్పుడు వెలుగు కలుగుతుంది నీకు, అంటే ఆశీర్వాదం. యథార్థంగా ప్రవర్తించినప్పుడు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు, 4వదిగా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు, 5వదిగా నీతిగా నడుచుకున్నప్పుడు, అప్పుడు నీ జీవితంలో ఏమవుతుందంటే వెలుగు అనగా ఆశీర్వాదం నీ జీవితంలో అనుభవించి. బ్రదర్, ఇవన్నీ నేనేం చేస్తానే ఉన్నాను. నేను ఎప్పుడు దేవుని వైపే తిరిగి ఉంటాను. నేను యథార్థంగా ప్రవర్తిస్తాను. అవసరతలు ఎవరుంటే వాళ్ళకి సాయం చేస్తాను. దేవుడిని వెంబడిస్తూ ఉంటుంటాను. నేను నీతిగానే జీవిస్తూ ఉన్నాను. అయినా సరే నా జీవితంలో ఆశీర్వాదం లేదు. చాలామంది అంటుంటారు. ఆశీర్వాదించేటువంటి వాడు ఆయన, ఆలోచనకర్త ఆయన, హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి వాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థానాన్ని వర్ధిల్లింపజేస్తాను అన్నాడు. ఈ నీతి, నేను నీతిగానే ఉంటున్నాను బ్రదర్, ఈ నీతి నాకు కనిపించదు. నాకు నీతిగానే కనిపిస్తూ ఉండొచ్చు. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు చాలాను. ఒక యజమాని దగ్గర ఉంటాడు అన్నమాట. ఆ యజమానుడికి అనారోగ్య సమస్య వస్తుంది. చాలా దూరం హాస్పిటల్లో తీసుకెళ్ళాలి. తీసుకెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరో ఒక డ్రైవర్ ఉంటాడు ఉంటేని అంతే. ఈ వ్యక్తి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆ యజమానిని హాస్పిటల్కి తీసుకెళ్ళవలసినటువంటి అతన్ని మధ్యదారిలో చంపేస్తాడు. కానీ ఆల్రెడీ యజమానికి పిల్లలు ఉంటారు, కొంచెం ఒక ఫ్యామిలీ ఉంటారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన మధ్య నుంచి వెనక్కి తీసుకొచ్చి చనిపోయాడని చెప్తే వాళ్ళు కూడా నమ్మేస్తారు, నమ్మకస్తుడు కాదని చెప్పేసి. అట్లాగా ఆయన ఏం చేస్తాడంటే కుటుంబాన్ని ఆదరించాలన్నట్టుగానే ఆ యజమాని భార్యని పెళ్లి చేసుకుంటాడు. ఒక పిల్లడు కూడా పుడతాడు. కానీ ఇది ఎప్పుడు లాస్ట్కి ఎప్పుడో ఈ విషయం తెలుస్తుంది, విషయం అంతా తర్వాత. కానీ ముందు అందరికి ఎలా కనిపిస్తుంది? ఆ బాధ్యత అంతా తీసుకున్నాడు, కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. ఆమె కూడా మా కుటుంబానికి ఆదరణగా ఆసరగా ఉండటానికి ఈయన మాకు సహాయం చేశాడు అన్నట్టుగా ఆమె కూడా నమ్ముతుంది. జీవితం అంతా అయిపోయిన చివరికి అసలు విషయం తెలుస్తుంది. చూసారా, మనుషులకి అందరికీ, పైవారికి అందరికీ నీతిగానే. ఇంకో విషయం మీకు తెలుసా? ఎవరు? దావీదు మరి ఎవరిని వివాహం చేసుకున్నాడో? బెత్షెబా గారిని. ఇది గమనించాలి, ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని. దావీదు బెత్షెబాని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడు వివాహం చేసుకున్నాడో? ఆవిడ గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఇంటికి తెచ్చిపెట్టుకున్నాడు. అప్పటికి ఏమైంది? భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత, ఆమె గర్భిణీగా ఉన్న తర్వాత మహారాజు గారు వివాహం చేసి తెచ్చుకున్నాడు. అందరి దృష్టిలో ఎలాగుంది? జరిగిన సంగతి తెలియదు. ఎంత మహాప్రభులు! దావీదు గారు ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప అద్భుతం! భర్త చనిపోయాడు అన్నటువంటి, తన సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడు చనిపోయాడు. ఆమె భార్య ఒంటరిదైపోతుంది, గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ అని చెప్పి రాజుగారు పెద్ద మనసు చేసుకుని
ఒక గర్భిణీ స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఎంత గొప్పవాడు. ఇది లోకంలో చూసిన కోణం, లోకస్తులు చెప్పుకుంటున్నటువంటిది, ఊరు ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది. దావీదుని పొగుడుతూ ఉన్నారు. కానీ జరిగింది అక్కడ పాపం, మోసం, అన్యాయం, అక్రమం. కానీ ఇదంతా కప్పుబడిపోయింది. జనాల దృష్టిలో ఎలాగుంది ఇప్పుడు? ఎంత గొప్పవాడండి దావీదు, ఎంత పెద్ద మనసు అండి, ఎంత అద్భుతం అండి, ఎటువంటి కార్యం చేశాడండి దావీదు గారు. ఓ ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎంత మహిమ, ఎంత మహిమ, ఎంత అద్భుతం. ఇది అక్కడ జనాల్లో ప్రబలమైనటువంటిది, జనాల్లో వచ్చిన టాకు, ప్రజలందరూ చూస్తున్నటువంటిది. కానీ అసలు అంతా స్టోరీ వేరే జరుగుతుంది అక్కడ. మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. ఈ రోజున మనం భక్తి, నీతి, ఇవన్నీ బయట ప్రజలకు ఎక్స్పోజ్ అయ్యేది వేరే ఉండొచ్చు అసలు కదా, తర్వాత బయటపడుతుంది. నాతాను గారు వచ్చేంత వరకు కూడా అదంతా కూడా ఎలా ఉన్నదంటండి, గొప్పడు, గ్రేట్ రాజు, గర్భిణీ స్త్రీని వివాహం చేసుకున్నాడు, ఆ కుటుంబాన్ని ఆదరించాడు, ఇది నడిచింది. కానీ అసలు విషయం తర్వాత బయటపడుతుంది. మీకు అందరూ తెలుసు ఆ విషయం, చూసారా? సో మనకి జనాల్లో నీతిమంతుడు అనుకున్నటువంటి ఆయనది ఏమైందంటే, ఎప్పుడైతే ఈ విషయం బయటపడ్డదో, అమ్మా ఎంత అన్యాయస్తుడు, ఎంత మోసగాడు, ఇంకా విషయం మీకు అర్థమైంది. సో దీన్ని బట్టి అయ్యో ఎందుకని ఈయనకి ఇలా జరిగింది, చక్కగా గర్భిణీ స్త్రీని వివాహం చేసుకున్నాడే, ఒక మంచి స్త్రీని, ఒక భర్త చనిపోయినటువంటి స్త్రీని ఆదరించాడే, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో, ఎంత మేలు చేశాడు, ఎంత నీతిగా మరి నిస్వార్థంగా ఆమెను స్వీకరించాడు. కానీ ఎందుకని దేవుడు ఎట్లా చేశాడు, ఆ బిడ్డ చనిపోయాడు, దేవుడు చూడాలి కదా, దేవుడు సహాయం చేయాలి కదా. ఇది నీ వెర్షన్, ఇది నా వెర్షన్, ఇది మన వెర్షన్. కానీ అక్కడ దేవుడు చేసిన న్యాయమే, కానీ అది నీకు అన్యాయంగా కనిపిస్తూ ఉంది. నీకు చీకటి కోణంలో ఉన్నది అంతా కూడా. కానీ దేవుడు వెలుగే చేశాడు అక్కడ, కానీ అది నీకు చీకటిలా కనిపిస్తుంది. ఆ చీకటి కోణం సడన్గా బయటపడుతుంది అన్నమాట. అప్పుడు నరవలేని నాలుగు విధాలుగా మాట్లాడతావు కదా, మారిపోయిన సిస్టమ్ అంతా కూడా, నీ ఆలోచన అంతా కూడా మారిపోయింది. అవునా అలా చేశాడా దావీదు, కానీ ముందేమో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు తిట్టేసే ముందు, తర్వాత సో మనుషుల యొక్క ఆలోచన ఎలా మారుతూంటుంటాయి సమస్యలను బట్టి, వరకు ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని చెప్పి నేను నమ్ముచున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించావు. నిజమే, మాకు ఎప్పుడు వెలుగు వస్తుందా అని ఎదురు చూస్తూ అంధకారంలో అలమటిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి జీవితాలను వెలిగించినందుకు వందనాలు, వారి జీవితాలు అద్భుతం చేసినందుకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క 5 పాయింట్లు పాటించి వెలుగులో జీవించడానికి నువ్వు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్.